హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనొచ్చేసాను ఫుల్ లెంత్ వ్లాగ్ తోటి. ఈ మధ్య కాలంలో నేను షార్ట్స్ 3 మినిట్స్ అప్‌లోడ్ చేస్తున్నాను కదా! లంచ్ వీడియోస్ కానీ ఎక్కడికైనా ఒక 3 మినిట్స్ వరకు మనకి షార్ట్స్‌లో పర్మిషన్ వచ్చింది. అందుకనే అలా అప్‌లోడ్ చేస్తూ ఫుల్ లెంత్ వ్లాగ్‌లో నేను అప్‌లోడ్ చేయలేకపోతున్నాను. ఇంకా మార్నింగ్ రొటీన్ తోటి వచ్చేసాను. మెంతిపిండి వేడి నీళ్ళతోటి కలిపి తాగుతున్నాను. ఇంకా కాఫీ తాగడం కోసం కొంచెం గ్యాప్ ఇచ్చేసి కాఫీ డికాషన్ పోసుకొని పాలైతే వేడి చేస్తున్నాను. హెరిటేజ్ ఫుల్ క్రీమ్ వాడుతున్నాను కానీ ఏమాత్రము కూడా క్రీమీ అనేది ఉంది కానీ పాలు కాఫీ అయితే బాగుంటున్నాయి కానీ మనకు పెరుగు తోడు పెట్టుకుంటూ ఉంటే ఇంకా జిగురు జిగురుగానే ఉంటుంది. ఈ ప్రాబ్లం ఇంకా ఎన్ని రోజులు ఏంటి అనేది నాకేం అర్థం కావట్లేదు. ఈ పాలకి ఈ పాలు అయిపోతున్నాయి. మళ్ళీ పెరుగు తోడు పెట్టుకోవడం బర్రె పాలు కూడా తీసుకొని వస్తున్నాను. మా ఇంటి దగ్గర నుంచి ఒక 10 మినిట్స్ వాక్లో మాకు బర్రెలు ఉన్నాయి. ఆవు పాలు కూడా దొరుకుతాయి. మాఘమాసం నేను అలాగే తీసుకొని వచ్చి ఆవు పాలతోటి నేను అభిషేకం కాదు సూర్యభగవానుడికి ఆవు పాలతోటి చక్కెర పొంగల్తో నైవేద్యం చేసి కూడా పెట్టాను. ఆ నెలంతా అంత అద్భుతంగా గడిచింది. ఇంకా కంట్రీ డిలైట్లో నేను కూరగాయలు ఆర్డర్ చేసుకున్నాను. టమాటాలు, కొత్తిమీర, బెండకాయ, పచ్చిమిరపకాయలు తీసుకొని వచ్చి ఇంకా కాకరకాయలు అయితే అసలు సూపర్గా ఉన్నాయి. టమాటాలు కూడా చాలా బాగున్నాయి. నిజంగా బయట ఫ్రిడ్జ్లోంచి వచ్చినవి కాదు. టేస్ట్ వైజ్ ఇంకా నేను టేస్ట్ గురించి అయితే ఏం చెప్పను కానీ నేను నిన్న చేశాను కాకరకాయ కూర. అసలు సూపర్గా ఉంది. చెట్టు నుంచి కోసి పంపించినట్టుగా ఉంది. అంటే ఎలా ఉంటాయో ఏంటోనని ఆర్డర్ పెట్టాను. ఇంకా వంకాయ, పాలకూర కొన్ని కొన్ని పెట్టుకోవాలి. ఇలా అప్పుడప్పుడు పెట్టుకుంటూ ఉంటే కూడా టేస్ట్ వైజ్ కూడా ఎంజాయ్ చేయొచ్చు కదా! ఎంత క్వాలిటీ మెయింటైన్ చేసినా మనం బయట ఎంత ఫుడ్ తిన్నా మన హెల్త్ అనేది పాడవుతుంది. ఇంత క్వాలిటీ మెయింటైన్ చేస్తూ కొంచెం బద్ధకిచ్చి బయట తినేస్తూ ఉంటాం కదా! అందులో నేను కూడా ఉన్నాను. అప్పుడప్పుడు నేను కూడా అలాగే చేసుకొని హెల్త్ పాడు చేసుకుంటూ ఉంటాను. బెండకాయలు బాగున్నాయి, కాకరకాయలు బాగున్నాయి, టమాటాలు ఎన్నో తీసుకుంటే ఒక బాక్స్ ఫ్రీగా కూడా ఇచ్చారు. కొత్తిమీర కూడా అలా ఫ్రీగా ఇచ్చిందే. ఇంకా పచ్చిమిరపకాయలు అయితే అప్పటికప్పుడు కోసి పంపించినట్టు ఉన్నారు. మరి ఏంటో తెలియదు. నా ఊహ నేను మీకు చెప్తున్నాను. సూపర్గా ఉంది. ఇదైతే ప్రమోషన్ వీడియో కాదు. ఫుల్ లెంత్ వ్లాగ్స్ ఎందుకు అప్లోడ్ చేయట్లేదు? టైం అస్సలు కుదరటం లేదు. ఏదో రేచిన దగ్గర నుంచి అడిషనల్గా వర్క్ అనేది యాడ్ అయిపోతూ ఉంది. ఈరోజు అనుకుంటా నిన్ననే వీడియో అప్లోడ్ చేస్తానని కూడా నిన్న షార్ట్లో లంచ్ వీడియోలో చెప్పాను. కానీ వాయిస్ చెప్పి థంబ్నెయిల్ చేసుకునే అంత టైం కూడా రెస్ట్ కూడా ఉండటం లేదు. మార్నింగ్ లేవాలని అంటే కూడా అవ్వటం లేదు. ఇంకా లేచేసి పాచివాకిలు ఊడ్చుకోవాలి కదా! చెత్త వాళ్ళు వచ్చేస్తారు. ఇగోండి మా ఓడి వాటర్ చూసారా ఎంతవరకు వచ్చేస్తున్నాయో. ఇంకా సంపులో కూడా వెళ్ళిపోతున్నాయి ఆ నీళ్ళు అయితే. అందుకనే వాడకుండా నేను బకెట్లలో వాటర్ పట్టి పెట్టుకుంటూ ఉంటాను. ఇంకా వాకిలి ఊడ్చుకొని ముగ్గేసుకోవాలి, నీళ్ళు చల్లాలి. ఇవంతా పెద్ద 1 అవర్ ప్రాసెస్ కానీ మీకు 5 మినిట్స్ కూడా పట్టదు చూడటానికి. వాకిలి ఊడడానికి అన్ని ఆకులు పడతాయి. ఇంకా వసంత ఋతువు అంటే ఉగాది వచ్చే వరకు ఇదే పరిస్థితి. వాకిలి ఊడ్చుకోవడానికి బయటికి వచ్చేసాను. ఇంకా ఇక్కడ కారు తీసేశారు. ఇగోండి ఇక్కడి నుంచి చూపిస్తున్నాను అని అంటే మీకు అర్థం అవడం కోసం చూపిస్తున్నాను. ఎందుకంటే ఎంతసేపు ఊడుస్తున్నాను ఏంటి అని. ఇంత పెద్ద వాకిలి పోనీ గేట్ ముందే ఊడ్చుకుందాము అని అంటే మనసు ఒప్పుకోదు సగం పని చేయడం. ఇగోండి మోరి వాటర్ చూసారా ఇంటి ముందర వరకు వచ్చేస్తుంది. ఈ వాటర్ మూలంగా ఎల్లప్పుడూ కూడా తలుపులు వేసుకొని ఉండడం. ఇంకొకటి దోమల ప్రాబ్లం. మా ఇంట్లో ఉన్నన్ని దోమలు ఎక్కడా ఉండవు. మా సందులో ఉన్నన్ని కుక్కలు కూడా ఎక్కడా ఉండవు. ఇంకొకటి మా సందులో ఎంత చెత్త ఉన్నా కూడా ఎవరు కూడా పట్టించుకోరు. ఎందుకనంటే ఈ సందులో ఉన్నంత గలీజ్ ఎక్కడా ఉండదేమో. అందుకని నాకు కూడా ఒక్కొక్కసారి అనిపిస్తుంది నేను ఎందుకు ఊడవాలి, ఇంటి ముందు మోరీ ఉంది కదా. ఇగోండి మా బ్లాక్ అని చూపిస్తాను. మళ్ళీ సరే టాపిక్లోకి వచ్చేద్దాం. మోరీ వాటర్ వచ్చేస్తుంది. ఈ సగం ఎందుకు క్లీన్ చేసుకోవాలనిపిస్తుంది కానీ మనసు ఒప్పుకోవటం లేదు. ఊడవకుండా చేయకుండా పాచివాకిలు అలాగే పెట్టేసుకొని ఇంట్లో పూజలు ఎలా చేస్తామో అని అనిపిస్తూ ఉంటుంది. ఈ వీడియో కూడా ఈ రోజుదో నిన్నటిదో కాదు, శివరాత్రి రోజు వీడియో.
శివరాత్రి రోజు ముగ్గు వేసుకొని పనులు చేసుకొని అందరూ కూడా ఒక హ్యాపీనెస్తో ఉంటారు. కానీ నేను మటుకు ఈ మోరీ వాటరు ఈ వాకిలి ఇదంతా ఊడ్చుకొని మోరీ వాటర్ చూసేంత సగం ప్రాణం ఇదైపోతూ ఉంటుంది. ఎందుకు పూజ చేసుకోవాలి అని అనిపించి, కానీ నేను లింగోద్భవానికి ఉన్నాను. మధ్యాహ్నం కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నాను. ఆ షార్ట్ కూడా అప్లోడ్ చేసుకున్నాను. ఇంకా శివరాత్రితోటి మహాకుంభమేళ కూడా అయిపోతుంది కదా. ఇగోండి ఇక్కడే నేను పాలు తీసుకొచ్చేది, పాలు పోసేటప్పుడు తీయడం మర్చిపోయాను. ఇంకా పాల దగ్గరికి వెళ్ళాను కదా, ఒక వీడియో తీసుకుందామని చెప్పి. ఆవులు ఉంటాయి, బర్రెలు కూడా చాలా ఉంటాయి. ఇంకా పాలు తీసుకొని వచ్చేసి పాలు కాచాక కొంచెంగా కాఫీ తాగుతాను. ఎందుకంటే ఆ టేస్ట్ అసలు చెప్పడానికి రాదు. ఇంకా ఈరోజు నీళ్ళు వస్తాయి, నీళ్ళు పట్టుకుందామని చెప్పి బిందెలన్నీ తోముకోవాలి. చాలా రోజులు అయింది. ఎందుకంటే బిందెలు మొన్న ఈ మధ్య ఎండాకాలం స్టార్ట్ అయినప్పుడు 2-3 రోజులు రాలేదు వాటరు. అందుకని నేను నీళ్ళు వచ్చాక మట్టుకే బిందెలు తోముకుంటా. ఒకసారి ఇలాగే అయింది. ఏంటంటే మొత్తం వాటర్ అంతా తీసేసిన తర్వాత నీళ్ళు ఆ రోజు రాలేదు. అందుకనే నీళ్ళు ఉండవని చెప్పి మళ్ళీ ఎక్కడికో పోయి తెచ్చుకోవాలి. నాకు మినరల్ వాటర్ తాగే అలవాటు లేదు. అందుకనే బిందెలన్నీ తోమేసుకొని రాగి బిందె ఇత్తడి బిందె వచ్చేసి చింతపండుతోటి తోముకోవాలి. ఇంకా ఎట్లాగో గసి అనేది ఉంది కదా, గసి అంటే బూడిదతోటి కూడా ముగ్గు వేసుకొని కొంచెంగా తోముకుంటూ ఉంటాను. ఇంకా గిన్నెలో ఆవుకు పెట్టడం కోసం గోధుమలు నానబెట్టాను. బిందెలన్నీ తోమేసుకొని నీళ్ళు పట్టుకున్నాను. ఈ లోపల ఇవన్నీ తోమే లోపల అన్నీ పట్టకుండానే బంద్ అయిపోయింది. ఈ మధ్యలో టమాటాలు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఇంకా నీళ్ళ పని కాలేదు. టమాటాలు తీసి తరుక్కుంటూ లేచాను అనమాట నీళ్ళ దగ్గరికి. నా నీట్నెస్లో భాగంగా నీళ్ళు పట్టిన తర్వాత ఏమైందంటే బిందెలోంచి కారడం మొదలుపెట్టేసింది. నేనేం చేశానా, ఎక్కడి నుంచి నీళ్ళు పోయినాయా, రాయంతా నీళ్ళు ఉన్నాయా అని నేను వెతుక్కుంటూ ఉంటే బిందెకి హోల్ పట్టింది. ఇగోండి శివరాత్రి రోజు కందులు, మినువులు ఇంకా ఉలువలు కలిసి ఆవు కోసం నానబెట్టి బెల్లం కలిపి రోజు కూడా పెడుతూ ఉంటాను. ఇలా నానబెట్టి పెట్టడం మూలంగా ఆవుకి ఏ ఇబ్బంది ఉండదు. అందరూ కూడా అనుకుంటారు ఎలా పడితే అలా పెట్టేస్తానని. 2-3 సార్లు కడిగిన తర్వాత అప్పుడు బెల్లం అంతా కూడా అలాగే కూడా పెట్టను. ఇంకా పూజకి వెళ్ళిపోదాం. పూజ రోజు కూడా శివయ్య దగ్గర నీళ్లు మార్చుకోవడం అలవాటు, అలాగే మార్చుకున్నాను. ఇంకా దోసపిండి బ్యాటర్ ఇందాక చూపించింది ఆవు కోసం. ఇప్పుడు మినువులును బియ్యము కలిపి, మినప్పప్పు 1 గ్లాస్ అయితే 4 గ్లాసులు దోశకి బియ్యం పోసుకున్న, కొత్త బియ్యం పోసుకున్నాను. ముందే కడిగి పెట్టేసుకుంటాను 3 సార్లు. రుబ్బేటప్పుడు మటుకు 3 గంటలు 4 గంటలు నానిన తర్వాత నేను మళ్ళీ కడగను. ఆ నీళ్లు వంపేసేసి అప్పుడు మటుకు మిక్సీ చేసుకుంటాను. ఎందుకంటే అప్పుడు మనం చాలాసేపు నానబెట్టేసి నీళ్ళన్నీ వంపేస్తే మనకి అందులో ఉన్న ప్రోటీన్స్ మినరల్స్ వెళ్ళిపోతాయి. ఇప్పుడు గాజులు చూపిస్తున్నాను మీకు. ఈ గాజులు వచ్చేసి షిరిడి నుంచి. మా అమ్మ మొన్న షిరిడి వీడియో కూడా నేను షార్ట్ అప్లోడ్ చేసినట్టున్నాను. ఇది షిరిడి నుంచి తీసుకొచ్చింది. 3 కలర్స్ ఉన్నాయి, గ్రీన్, బ్లూ, పింక్. ఏదైనా పూజలు చేసుకున్నప్పుడు కూడా ఎవరికన్నా ఇవ్వచ్చు. మనం కూడా కంబైన్డ్గా వేసుకోవచ్చు. గ్రీన్ వేసుకోవచ్చు, పింక్ కూడా కాంబినేషన్ బాగానే ఉంటుంది. ఏంటి శివరాత్రి రోజు వీడియో అనుకుంటున్నారా? కాదు. ఇప్పుడు వచ్చేసి మనం నెక్స్ట్ డేకి వచ్చేసాము. అన్నము, ఉత్తిపప్పు, వంకాయ, ఆలుగడ్డ, ములక్కాయ అన్నీ కలిపి కూర చేశాను. ఇంకా మజ్జిగ కూడా చేశాను. ఇంకా ఆవకాయ ఉంది, చల్లమిరపకాయలు కూడా ఉన్నాయి. దోసపిండి రుబ్బేశాను. దోసపిండి రుబ్బి ఇలా స్టోరేజ్ చేసుకున్నాను. 2 గిన్నెల్లోకి తీసుకున్నాను. కొంచెంగా సగ్గుబియ్యం కూడా నేను వేయడం నానబెట్టడం మర్చిపోయాను. దేంట్లో మన మినపప్పు, బియ్యము, మెంతులు, కొంచెం 1 స్పూన్ శనగపప్పు కూడా వేస్తాను. అప్పుడు వేస్తే హోటల్ స్టైల్లో ఉన్నట్టుగా వస్తాయి దోశలు. ఇంకా నేనైతే రుబ్బేసుకున్నాను. ఇగోండి మంగళవారం రోజు హనుమాన్ చాలీసాకి వెళ్తాను కదా, శివరాత్రి రోజు కూడా అలాగే పూజలు జరిగాయి. ఆ వీడియో తీశాను మీరందరి కోసం కూడా. ఇక్కడ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఉంటాడు. 2 కళ్ళు కూడా చాలు. నరసింహస్వామి, కళ్యాణ వెంకటేశ్వర స్వామి, శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఇక్కడ కొలువై ఉంటారు. ఎంత బాగుంటారో అసలు నిజంగా చెప్పడానికి కూడా నాకు ఎంత ఆనందం వస్తుందో. ఇక్కడ ఒళ్ళంతా ఇట్లా జలధరించినట్టు అవుతూ ఉంటుంది ఈ గుడి గురించి మాట్లాడితే. ఇంకా ఆంజనేయ స్వామి, అమ్మవారు కూడా చాలా బాగుంటారు.
ఎంత మంచిగా అలంకారం చేస్తారంటే అమ్మవారిని కూడా ఇప్పుడు చూపిస్తాను. ఇవన్నీ ముందు వైపు ఉంటాయి. వెనకొచ్చేసి మనకి అమ్మవారు, వినాయకుడు, ఆంజనేయ స్వామి, సూర్యభగవానుడు వెనుకుంటారు. ఈయన వినాయకుడు వెనక ఉంటారు. ఇంకా సూర్యభగవానుడు ఈయన పక్కన ఉంటారు. ఈయన పక్కన ఆంజనేయ స్వామి ఉంటారు. ఈయన వచ్చేసి సూర్యభగవానుడు 12 గుర్రాలతోటి రథం మీద వస్తూ ఉంటారు. ఏడు గుర్రాలు రథం మీద వస్తూ ఉంటారు. ఇంకా ఆంజనేయ స్వామి అయితే దక్షిణముఖంగా తిరిగి ఉంటారు. అన్ని గుళ్ళల్లో మనం ఆయనను చూస్తుంటే ఆయన మనం చూస్తూ ఉంటారు కదా, కానీ ఇక్కడ మటుకు గుళ్ళో అలా ఉండదు. ఆయనను మనం చూస్తాం, ఆయన దక్షిణాన్ని చూస్తూ ఉంటారు. ఇలా అభయ ఆంజనేయ స్వామిని, దక్షిణముఖంగా ఉన్న ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకుంటే చాలా మంచిది అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఇగోండి ఇక్కడ హనుమాన్ చాలీసా ఉంది. నా వేలు అడ్డుపడింది, అదే ఏంటి నేను చీకటి అవుతోంది అని నాకు నేనే అనుకుంటూ ఉన్నా. ఇక్కడే బ్రహ్మసూత్ర శివలింగం మీకు క్లియర్గా కూడా కనిపిస్తుంది. ఈరోజు చూడండి, బ్రహ్మసూత్ర శివలింగాన్ని కూడా క్లియర్గా తీశాను. ఇంకా అన్ని గుళ్ళు కూడా అయిపోయినాయి. గుళ్ళన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇటు నుంచి బయటికి వస్తే లక్ష్మీ నరసింహస్వామిని కూడా మీకు చూపిస్తాను. ఇగోండి ఇలాంటి శివలింగం కూడా దర్శనం చేసుకుంటే ఎన్నో వేల దర్శనం చేసుకున్నట్టు. మనం ఓం నమశివాయ అని అంటే 1000 సార్లు నమశివాయ అన్నట్టు. అంటే మన శక్తి కొలది నామము, జపము, పాటో లేదా ఒక ప్రదక్షిణం చేయడమో చేస్తే మనం అన్నిసార్లు చేసినట్టు అని చెప్తున్నాను. ఇగోండి లక్ష్మీ నరసింహస్వామి కూడా నాకు ఈ మధ్య కాలంలో ఈ గుడికి వెళ్ళిన తర్వాతనే తెలిసింది. ఎందుకంటే అనుకోకుండా లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకున్నా కూడా చాలా మంచిది. ఇంకా గుడి కాగానే ఎక్కడికి వెళ్ళిపోతున్నాను అని అనుకుంటున్నారా? నేనా గుడికి వెళ్తున్నాను. శివరాత్రి వ్లాగ్ అని చెప్పాను కదా, మరి మీకు చూపియాలా వద్దా శివరాత్రిది వీడియో? లింగోద్భవానికి కూడా రాత్రి వెళ్ళాను. రాత్రి వచ్చేసరికి 2 అయిపోయింది. ఇగోండి ఇక్కడ నేను పొద్దున షార్ట్ అప్లోడ్ చేశాను, అమ్మవారిది అర్ధనారీశ్వర అలంకారం షార్ట్ అప్లోడ్ చేశాను. కానీ నిజంగా చూస్తే అసలు ఎంత అద్భుతంగా అలంకారం చేశారో. ఇక్కడ అన్ని దేవుళ్ళు అంటే అమ్మవారు ఎన్ని రూపాలలో ఉన్నారో అన్ని రూపాలవి కూడా విగ్రహాలు ఇక్కడ మీకు చూపిస్తూ ఉంటా. మీరు ఒక్కొక్కటి చూస్తూ ఉండండి. కొన్నిటికి పేర్లు ఉన్నాయి. ఈ అమ్మవారు వచ్చేసి ఈరోజు మనకు అర్ధనారీశ్వర అలంకారంలో కనిపిస్తున్నారు కదా, కానీ అమ్మవారు వచ్చేసి మల్లికార్జున సమేత శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవాలయం అన్నమాట. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. 200 ఏళ్ళ చరిత్ర ఉంది. జోగులాంబ, అలంపూరి, ఏకవీరిక, పురుహూతిక, ఇంకా సరస్వతీమాత, ధనలక్ష్మీదేవి, మీకు పేర్లు కూడా నేను కొన్ని ఉన్నవి చూపించాను. కొన్ని రాళ్ళకి పేర్లు లేవు. ఉన్నంత వరకు అయితే చూపించగలిగాను. మరి మీరు కూడా ఒక్కసారి ఈ దేవాలయాన్ని దర్శించుకోండి. శివరాత్రి రోజు అయితే అసలు ఎంత రష్షో. ఇగో చూడండి, మీకు బండ్లు కూడా కనిపిస్తున్నాయి కదా. నేను కొంతమంది భక్తులను కూడా తీశాను, అది కూడా చూపిస్తాను. ఈ గుడికి ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకోండి. ఈరోజు ఇక్కడ అయ్యవారిని కానీ అమ్మవారిని కానీ ఎంత బాగా అలంకారం చేశారో. రెడీ అని అనకూడదు, అలంకారము, అభిషేకము ఇవన్నీ చేశారు. ఇంకా శివయ్యనైతే మనం మానస సరోవరం వెళ్తే దర్శించుకుంటామో దర్శించుకోమో తెలియదు, కానీ చాముండేశ్వరి అమ్మవారిని కూడా చూపించాను. మొత్తం గుడి అంతా అమ్మవారు మధ్యలో ఉంటారు. గుడి మొత్తము కూడా ఎన్ని అవతారాలు ఉన్నాయో అన్ని అవతారాలు కూడా ఇక్కడ గుడి చుట్టూ ఉంటాయి. ఇంకా అయ్యవారి దర్శనం గురించి వచ్చేద్దాం. ఇగోండి ఈ స్తోత్రాన్ని పఠించినా కూడా చాలా మంచిది. అందుకనే గుమ్మానికి అమ్మవారి దగ్గర ఉంటుంది. వెళ్ళిన వాళ్ళు చూసి చదువుకోండి. ఏ మంత్రము రాలేదు అని అంటే శ్రీమాత్రే నమః అని అనుకున్న ఒక్కసారి సరిపోతుంది. ఇంకా అయ్యవారిని వచ్చేసి దర్శనం చేసుకోవడానికి మాకు అలంకారం చేస్తున్నారు అని చెప్పారు. అందుకని చేయడానికి 3 గంటలు పట్టింది. చెప్పా కదా, మానస సరోవరం వెళ్తే దర్శించుకుంటామో వెళ్ళగలుగుతామో వెళ్ళలేమో తెలియదు, కానీ ఇక్కడైతే దర్శనం ఆహా అద్భుతంగా ఉంది. ఆ దర్శన భాగ్యాన్ని కల్పించిన భగవంతుడికి నేను ఎప్పటికీ కూడా రుణపడి ఉంటాను. ఇంకా శివరాత్రి
అంటే జన్మానికి ఒక శివరాత్రి అంటారు కదా, అందుకనే నేను ఈరోజు ఉపవాసం ఉన్నాను, ఫాస్టింగ్ ఉన్నాను. అందుకనే ఏమీ తినలేదు. సాయంత్రం మళ్ళీ పూజ చేసుకొని ఈ గుళ్ళో కళ్యాణం ఉంది శివయ్యది, అందుకని పార్వతీ పరమేశ్వర్ల కళ్యాణం ఉంది కదా, అందుకనే కళ్యాణానికి వెళ్ళాను. ఇంకా 12ంటికి లింగోద్భవం కూడా ఉంది. 12 గంటల 3 నిమిషాలకి లింగోద్భవం. ఎప్పుడూ కూడా కళ్యాణము ముందు రోజు చేసేవాళ్ళు వీళ్ళు. ఈ గుళ్ళో అంటే వెలుగుగుట్ట దేవాలయంలో ముందు రోజు కళ్యాణం చేసి 12ంటికి లింగోద్భవం స్టార్ట్ చేసేవాళ్ళు. అప్పటి వరకు అభిషేకాలు జరుగుతూ ఉండేవి. కానీ ఈసారి మటుకు ఇది శివరాత్రి రోజే కళ్యాణం పెట్టారు. మళ్ళీ ఇంకా లింగోద్భవం కూడా అదే రోజు, శివరాత్రి రోజు అయితే లింగోద్భవం. ఇగోండి మనం 2 కళ్ళు కూడా చాలా మొత్తం అంతా ఐస్ తోటి చేశారు. ఎంత అద్భుతంగా ఉందో నిజంగా. దర్శనం చేసుకుంటే 2 కళ్ళు చాలా అనిపించింది. అమ్మవారు కానీ అయ్యవారు కానీ అంత బాగా అలంకారం చేయడం కూడా ఒక కళే కదా, అంటే టాలెంట్ అని అంటారు. ఇంకా ఇప్పుడు వచ్చేసి అంతా ఈ వీడియో మొత్తం దేవుళ్ళతోటే, అంటే శివరాత్రి అంతా దేవుళ్ళే కదా, ఎక్కడెక్కడికి వెళ్ళాను అనే దానికోసం వీడియో క్లిప్పింగ్స్ అన్నీ కూడా యాడ్ చేశాను. ఇది నేను సాయంత్రం పాలకు వెళ్ళాను. మరుసటి రోజు నాకు నోములు ఉన్నాయి. నోముకు వెళ్ళానంటే పొద్దున్నే లేచి పాలు దొరకవు కదా, 5:30, 6 అవుతే కానీ పాలు దొరకవు. అందుకని అక్కడికి వెళ్ళంగానే ఇక్కడ బయట ఇలా వినాయకుడు, పార్వతీ పరమేశ్వర్లు, షణ్ముఖనాథుడు వీళ్ళందరినీ పెట్టి అక్కడ 12ంటికి కళ్యాణం చేస్తారట. ఆ వీడియో క్లిప్పింగే నేను యాడ్ చేశాను. రాముల వారి కళ్యాణం కానీ, పార్వతీ పరమేశ్వర్ల కళ్యాణం కానీ, లక్ష్మీ వెంకటేశ్వర స్వామి, విష్ణుమూర్తి అని అంటారు కదా, ఎవరి కళ్యాణమైనా సరే మనం చూడాలి అని అంటే ఎంతో అదృష్టం ఉండాలి. ఇంకా గుడికి వచ్చేసాను. మీకు భక్తుల్ని చూపిస్తానని చెప్పాను కదా, సాయంత్రం కళ్యాణం ఉంది. ఇక్కడ కళ్యాణం జరుగుతోంది. ఎంతమంది భక్తులు వచ్చారో. ఇంకా నెక్స్ట్ డే నేను వచ్చేసాను ఇంకా తాంబూలం తీసుకోవడానికి. ఇలా పసుపు రాసి పారాణి పెట్టుకొని ఇలా మేము ఇక్కడ ఏమేం నోములు జరిగాయి అనంటే 16 ఫలాల నోము, అంగరాగాల నోము, ఇంకా ఉప్పు గౌరి, ఇంకా కుంకుమ గౌరి, ఇవన్నీ నోములకి చాలామందే వచ్చారు. పారాణి పసుపు రాసి పారాణి పెట్టడం కూడా మా చెల్లి కూతురు రాస్తుంది. చిన్నపిల్లలు కూడా దేవుడితో సమానం కదా, పిల్లలు కూడా ఇలా ముద్దు ముద్దుగా పనిచేస్తూ ఉంటే ఎంత బాగా అనిపిస్తుందో. అది రాయడం మనం ఎంత ఆనందంగా ఉంటుందో మన పిల్లలు మనకి ఇలా చేస్తూ ఉంటే. సరే, ఈరోజు నేను తాంబూలం తీసుకోవడానికి వచ్చానని చెప్పా కదా, శివరాత్రి మరుసటి రోజు వీడియో ఇది. 16 ఫలాల నోములో ఏమేమి ఇస్తారు అని అంటే మాకు ఇచ్చినవి చెప్తున్నాను, చాలా ఇస్తారు. పనసకాయ, మామిడి పండ్లు అన్నీ కూడా ఇస్తారు. సీతాఫలం ఇవ్వరు. ఇక్కడ కొబ్బరి బొండం ఇచ్చారు, వెలగ పండ్లు ఇచ్చారు, ఇంకా ములగాకాయ, ములగాకు అది వేరే నోము అనుకుంటా, ఫలాలలో కాదు. దోసపండు కూడా ఇచ్చారు. నాకు వచ్చేసి కమలాకాయలు అంటారు కదా, మన దగ్గర సంత్రా పండు అంటారు, సంత్రా కూడా ఇచ్చారు. బట్టలు బాగున్నాయి, గాజులు బాగున్నాయి, కుంకుమ బాగుంది, ఇంకా వాయనం బాగుంది. ఇంకా తినేసి వచ్చాను కదా, ముత్తైదువులందరికీ కూడా భోజనం పెట్టుకున్నారు. మా పిన్ని, కోడలు, ఇంకా మా తమ్ముడు అవుతారు. వాళ్ళు ఈ నోము నోచుకుంటూ మమ్మల్ని పిలిస్తే భోజనాలు చేశాము. ఎంతో హ్యాపీగా అందరూ ఇలా అప్పుడప్పుడు కలుస్తూ ఉంటే ఎంతో హ్యాపీగా ఉంటుంది కదా. ఎప్పుడు కూడా ఈ మధ్య అందరూ కూడా రావడం పోవడం అన్నీ కూడా బంద్ అయిపోయినాయి. ఇంకా ఇలా అప్పుడప్పుడు పూజలకి, ఫంక్షన్స్కి అలా కలవడమే అవుతోంది. ఈ నోములు వచ్చేసి రథసప్తమికి పట్టుకుంటారు. రథసప్తమికి పట్టుకోకపోతే కనుక శివరాత్రి రోజు ఈ నోములు వ్రత కథ చదువుకొని ఆ రోజు పట్టుకొని మరుసటి రోజు, అంటే ఎప్పుడు వీలైతే అప్పుడు తాంబూలాలు ఇచ్చుకోవచ్చు. ఎవరికి వీలైతే వాళ్ళు, ఎవరి వీలు ప్రకారం వాళ్ళు ఇచ్చుకోవచ్చు. జాకెట్ ముక్కలు పెట్టుకుంటారు, చీరలు పెడతారు, గాజులు, పసుపు, కుంకుమ, ఇంకా అద్దము, దువ్వెన, ఇవన్నీ గోరింటాకు అవి కూడా ఇస్తూ ఉంటారు. మా పెద్దమ్మ కూతురు, కోడలు, ఇప్పుడు ఇస్తున్న అమ్మాయి, ఇచ్చే అమ్మాయి మా తమ్ముడి భార్య, మా మరదలు. ఇంకా కొంతమందిని చూపించాను, అందరూ కూడా వీడియోలో కనపడరు కదా, అందరికీ ఇష్టం ఉండదు. నా పక్కనే ఇప్పుడు కూర్చున్నది మా అక్క కూతురు. రీసెంట్గా కూడా మా అక్క ఇదైంది కదా, ఓన్ సిస్టర్ వాళ్ళ కూతురు. ఇప్పుడు మా పక్కన కూర్చున్నది మా పిన్ని వాళ్ళ కూతురు, మా సిస్టర్. ముగ్గురం కూర్చొని ఫోటో దిగుదామంటే కుదరటం లేదు. వీళ్ళు వెళ్ళిపోతున్నారు తాంబూలం తీసుకొని, డ్యూటీ ఉంది అని అంటే.
బాయ్ చెప్పేస్తున్నాం అనమాట. సరే సాయంత్రం కలుద్దాం, మళ్ళీ ఎప్పుడు వస్తారు ఏంటి అని ముగ్గురం అటు తిరిగి చూస్తున్నాం. ఇప్పుడైతే ఫోటో దిగుదామని ముగ్గురం కూర్చున్నాం, కానీ ఫోటో అయితే దిగటానికి కుదరలేదు. తాంబూలం తీసుకుంటూ ఏదేదో మాటలు మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇప్పుడు చల్లచింత నోము అనే వాయినం ఇవ్వడం కోసం ముగ్గురం కూర్చున్నాం. ఫోటో దిగడానికైతే ఇంకా కుదరలేదు. ఇంకా నోము తీసుకొని భోజనాలు చేయాలి. ఇంకా రావాల్సిన వాళ్ళు చాలా ఉన్నారు, ఇంకా రాలేదు. ఒక్కొక్కరుగా వస్తున్నారు, వెళ్ళే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇంకా పూర్ణ బూరెలు లాస్ట్లో వేశారు. మీకు ఆ క్లిప్పింగ్ కూడా చూపిస్తాను. ఈసారి ఫుల్ లెంత్ రెసిపీ నేను చూపిస్తాను. నాకైతే పూర్ణ బూరెలు ఇప్పటివరకు ట్రై చేయలేదు. ఏదైనా పూజలకి ట్రై చేస్తే మీకు ఫుల్ లెంత్ వ్లాగ్ చూపిస్తాను. ఎందుకంటే పూర్ణ బూరెలు చేయడం పెద్ద ప్రాసెస్, కానీ మా చెల్లెలు మటుకు బాగా వేసింది, అందుకని తీయాలనిపించింది, తీశాను. సూపర్గా వేసింది. టేస్ట్ వైజ్ వస్తే అసలు ఆహా, వేడివేడిగా తినడం ఎంతమందికి అలవాటు, అలా వేస్తూ ఉంటే నేను కూడా ఆ బాపత్తే, అందుకని నేను కూడా 2-3 తినేసాను. బొబ్బట్లు కానీ పూర్ణ బూరెలు కానీ అన్నీ పెద్దవాళ్ళు చేసేవాళ్ళు. అలాగే మా చెల్లె కూడా బాగా చేసింది. ఈ పిండి కానీ లేదు ఆ స్వీట్లో పూర్ణం కానీ ఏ తేడా జరిగినా కూడా పూర్ణ బూరెలు రావు. ఇంకొకటి దిష్టి తగిలినా కూడా అవి మొత్తానికి హోల్ పడిపోయి బయటికి వచ్చేస్తాయి అని అంటారు. చల్లచింత నోము ఇస్తారు కదా, ఆ నోము ఇచ్చినప్పుడు ఆ చల్ల అనేది మజ్జిగ అనేది అక్కడే తాగాలి. గొండి ములగకాయలు ఇచ్చారు 2 మా అందరికీ. అవన్నీ కూడా ఏంటి 2 అని నేనంటే మా చెల్లెలు నవ్వుతూ ఇగో నాకు కూడా తీసుకో అక్క అని అన్నది. నాకు మటుకు ఒక 6-7 కాయలు వచ్చినాయి. ఈ తాంబూలాలన్నీ నాకు ఇచ్చినవే. గ్లాస్లో ఉన్నది మజ్జిగ. ములక్కాయలు చూపించాను, మజ్జిగ కూడా చూపించాను. ఇప్పుడు టైం వచ్చేసి 11:30 దాటిపోయింది. ఇంకా ఈవిడ వచ్చారు కదా, ఈవిడకి రాశాక ఇంకా భోజనం ఏర్పాట్లు చేస్తూ ఉంటే ఇగోండి పూర్ణ బూరెలు మా చెల్లె వేస్తోందని చెప్పా కదా. ఈ ఉండలు చేసుకోవడం ఒక ప్రాసెస్. అది పాకం కానీ బెల్లం కానీ ఏది ఎక్కువైనా, బెల్లం ఎక్కువైతే జారుడుగా అయిపోతుంది. ఇది ఇలా వేయడం కూడా, పిండి కూడా రుబ్బుకోవడంలో ఉంటుంది. చిటికెడు ఉప్పు వేస్తారు. సేమ్ దోశ పిండికి రుబ్బుకున్నట్టే రుబ్బుకోవాలి, కానీ కొంచెం మెత్తగా ఉండాలి. దేవుడికి నైవేద్యం పెట్టేశారు కదా అని నేను వేడివేడిగా వేస్తున్నప్పుడు తినేది నేను క్లిప్పింగ్ ఏం చూపించలేదు. 3 అయితే నేను తిన్నాను వేడివేడిగా వేస్తుంటే. ఇగోండి మా చెల్లెలు వేస్తోంది. సూపర్గా ఉన్నాయి. టేస్ట్ చెప్పాను కదా, ఆ తిన్న వాళ్ళకే తెలుస్తుంది. శివరాత్రి మరుసటి రోజు నోములు అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. హాయిగా తినేసి ఇంటికి వచ్చేసాను. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను, ఫుల్ లెంత్ బ్లాగ్ తోటి. బాయ్, మరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.